62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఉమెన్ రీప్రొడక్షన్ సిస్టమ్ మీద వాస్ట్ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఎంతమంది ఒక ఆర్టికల్ చదువుతా అంటే WHO ఆర్టికల్ 1 in 6 people in the world are ఫేసింగ్ సంతాన సమస్యలు. ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి 1 in 6 people in the world, and 25% of the cases of the world belongs to India. సో అసలు భారతీయుల్లో ముఖ్యంగా మహిళల రీప్రొడక్షన్ సిస్టంలో ఏం జరుగుతుంది, వీళ్లకు ఈ లెవెల్లో సంతాన సమస్యలు రావడం గల కారణం ఏంటి? ఇప్పుడు గల్లీలో ఒక IVF సెంటర్ అయింది, IUI IVF అనుకుంటా, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, దీని గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది యాక్చువల్గా. సో అంటే గతంలో సరదాగా జరిగిపోయేది, ఇంట్లో పిల్లల్ని కన్నారు, ఒక్కొక్కరు 7 మంది 8 మందిని కన్నారు దగ్గర నుంచి వెళ్ళి, ఇప్పుడు ఒక్కరిని కనడానికి ఎందుకు ఇంత సమస్యలు క్రియేట్ అవుతున్నాయి? దీనికి ఒక ఆన్సర్ చెప్పడం కష్టం, బట్ ఇట్ ఈస్ అగైన్ ఓవర్ టైమ్ అయిన చేంజెస్. సో ఇప్పుడు ఈ కాలంలో ఇంట్లో హోమ్ డెలివరీ 7-8 డెలివరీస్ సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చేసి ఈజీలీ వితౌట్ ప్రాబ్లమ్స్ అయిపోయిన కేసెస్తో పోల్చుకుంటే ఆ టైంలో ఇట్ వాస్ కంప్లీట్లీ ఇండియన్ కల్చర్. ఇప్పుడు అవర్ కల్చర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇన్ అ లార్జ్ వే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెస్టర్న్ కల్చర్. ఆ కల్చర్లో ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో ఇది ఎన్నో ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏవి మనం ఈ మధ్య కన్జ్యూమ్ చేస్తామో, లైక్ ప్రాసెస్డ్ చీజ్ అనేది నాకు గుర్తుంది, వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ నెవర్ ఎయిట్ చీజ్, బట్ దీస్ డేస్ పిల్లలు అడుగుతారు, మాకు ఆ చీజ్ కావాలి, ఈ చీజ్ కావాలి, రకరకాలవి. చీజ్ మంచిదే, నేను దాని గురించి కాదనేది, బట్ ద ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ ఫుడ్స్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వలన జెనెటిక్ లెవెల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి ఓవర్ టైం. ఇట్స్ నాట్ ఇన్ వన్ ఇండివిజువల్. బట్ ఇది అంటే ఓన్లీ ఇన్ఫర్టిలిటీ కాకుండా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనే ఒక కండిషన్, అంటే కడుపులో కాన్స్టెంట్గా పెయిన్ ఉండడం, కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ ఉంటాయి, కంటిన్యూస్గా పెయిన్ అయితే ఉండనే ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ డైటరీ హ్యాబిట్స్ వలన మొదలయ్యాయి. సో ఎగ్జాక్ట్లీ ఫర్టిలిటీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అనే దాని మీద రీసెర్చ్ స్టిల్ గోయింగ్ ఆన్, అండ్ ఒక్క పర్టికులర్ ఫ్యాక్టర్ అని పాయింట్అవుట్ చేయడం వీలవ్వదు. బట్ ద థింగ్ ఈజ్ ఇవన్నీ ఇది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, అండ్ ద లైఫ్ స్టైల్ అండ్ కల్చర్. ఒబెసిటీ కూడా ఒకప్పుడు అంత కామన్ కాదు యాజ్ వీ సీ నౌ. ఈ మధ్య అడలసెంట్ ఏజ్ గ్రూప్లో, యంగ్ అడల్ట్స్లో ఒబెసిటీ అనేది చాలా కామన్. అందువలన పాలిసిస్టిక్ ఓవేరియన్ కండిషన్, దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ కామన్ ఫైండింగ్. అదే ఒక 20 years ముందు ఇన్ని కేసెస్ లేవు, ఇది ప్రాబ్లం అంత ప్రివలెంట్గా లేదు. సో అవర్ షిఫ్ట్ ఇన్ ద లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో కామన్. అనదర్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ అవర్ రిక్వైర్మెంట్. ఒక పాతకాలంలో ఎర్లీ మ్యారేజెస్ అయ్యేటివి. సో అప్పుడు నేచర్గానే చూసుకుంటే ద ఫర్టిలిటీ పొటెన్షియల్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు ఆఫ్టర్ 35 years ద ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాంటిటీ అనేవి ఫాస్ట్గా డిప్లీట్ అవుతాయి. 30 years తర్వాతే అది గ్రాఫ్ కిందికి వెళ్ళడం మొదలవుతుంది. 35 తర్వాత కంప్లీట్గా ఫాస్ట్గా పడిపోతుంది. ఆ టైం వరకు ఓల్డెన్ డేస్లో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది. 40-45 yearsకి అమ్మమ్మ వాళ్ళు అయిపోయారు. కానీ ఈ మధ్య చాలా మంది మ్యారేజే అవ్వదు 35 వరకు. ఆఫ్టర్ 35 they say no, we want some time for ourselves, we don't want children అంత ఇమ్మీడియట్గా అని. అలాగ అనుకున్నప్పుడు వాళ్ళు సరే మేము పేరెంట్స్ కావాలి, చూద్దాం, ఆలోచిద్దాం అని అనుకున్న వరకు ఏజ్ ఇస్ లైక్ క్లోజ్ టు 38-39. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే ద ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆర్ లెస్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఛాన్సెస్ ఆర్ లెస్. కానీ ఇప్పుడు ఈ మధ్య ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ ద ప్లాన్. 4 years తర్వాత ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలని ఈ రోజు నుంచే ప్రిపరేషన్ చేస్తాం. అలాగే ఇప్పుడు మాకు కావాలి ప్రెగ్నెన్సీ అని అంటే ఇంకా ఇలా వెంటనే రావాలి అనే కన్సెప్ట్ ఈజ్ ఇన్ ద మైండ్. అలాగున్నప్పుడు ఆబ్వియస్లీ దే వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్, అంటే IVF ఇస్ ద సొల్యూషన్. సో అందువలన IVF ఈజ్ ఇన్ డిమాండ్. సో ఇట్ ఈస్ నాట్ డాక్టర్ డ్రివెన్ ఆర్ పేషెంట్ డ్రివెన్ ఆర్ మార్కెట్ డ్రివెన్, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ లైక్ సొసైటీ కల్చర్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ఇట్. అందువల్లనే అంత డిమాండ్ ఉన్నందుకే హాస్పిటల్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్, అండ్ బికాస్ హాస్పిటల్స్ ఆర్ కమింగ్ అప్ పీపుల్ ఆర్ లైక్ ఉంది కదా, వై నాట్ టేక్ ద ఫెసిలిటీ. న్యాచురల్గా వెయిట్ చేస్తే అవుతుందా లేదా అనేది ప్రశ్న. అండ్ అగైన్ పేషెన్స్ అనేది ఈ మధ్యలో అందరిలో తగ్గిపోయింది. చూద్దాము, వస్తే సరే, రాకపోయినా సరే అనేది నోబడీ వాంట్స్ టు యాక్సెప్ట్ దట్. అందువల్లనే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్. వీ కెన్ నాట్ లైక్ గివ్ అ సొల్యూషన్ హియర్, నార్ వీ కెన్ ఫైండ్ వన్ ఎగ్జాక్ట్ రీజన్. బట్ ఐ థింక్ ఫర్ దిస్ రీజన్ ఎర్లీగా మ్యారేజ్ చేసి మీ కెరియర్ని ఆపేసేయండి అని కూడా మేము చెప్పలేం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ కెన్ బి అ బ్యాలెన్స్. ప్రెగ్నెన్సీ ఎట్ ద రైట్ టైమ్ ఈజ్ అ గుడ్ ఐడియా. అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అన్ ఎండ్ టు కెరియర్. దెర్ ఆర్ సో మెనీ ప్రొఫెషనల్స్ వారి ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ అంతా మేనేజ్ చేసుకుంటున్నారు. అండ్ అంటే ఓన్లీ విమెన్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అని అనుకోవడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ లైక్
advocate equality. So equality at mind, equality at work is what is important. So ఏదో మేమే పాపం అని అనుకునే అవసరం కూడా లేదు. It is like something responsibility you decide to take and you have to strike a balance. Of course support అవసరం, and I feel that ఈ మధ్య everybody comes forward to support. With the right intention and with the right mindset, things can be balanced. అంటే ఇప్పుడు ఈక్వాలిటీలో ఏమైనా పరిణామాలు జరుగుతున్నాయి కదా, పరిణామక్రమం ఈక్వాలిటీలో? ఈక్వాలిటీ అదే ఆఫ్టర్ 35 అనేది ఈక్వాలిటీ తగ్గిపోతుంది. సో బట్ అంటే బిఫోర్ దట్ అట్నే ఉంది, ఇప్పుడు అట్నే ఉంది తప్పించి దేర్ ఇస్ నో అంటే ఎవల్యూషన్ అని అనేది. వాట్ ఈస్ ద ఎవల్యూషన్ ఇన్ ద రీప్రొడక్షన్ సిస్టమ్? That is the natural way. It is not like the nature system will not undergo evolution in a matter of 50 years or 100 years. ఆ evolution అంత మారడానికి it takes centuries. అంటే ఇన్ జనరల్ ఇఫ్ వి సీ ద ఎవల్యూషన్, ఒకప్పుడు హ్యూమన్ బీయింగ్ ఎలాగ స్ట్రక్చర్ ఉండిందో ఈ మధ్య ఎలాగ ఉండిందో దానికి సెంచురీస్ పట్టాయి. సో ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా ఇంత త్వరగా ఒక 50 yearsలో ఏదో మార్పు జరగదు. సో దట్ ఈస్ ద న్యాచురల్ వే. ఓన్లీ థింగ్ ఇస్ మన లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ నౌ. అప్పుడు 20 yearsకి మదర్ అవ్వడానికి పీపుల్ వర్ హ్యాపీ, బట్ మెడికల్లీ రికమెండేషన్ ఈస్ ఆఫ్టర్ 20 ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, బికాస్ బిఫోర్ 20 దర్ ఆర్ హై రిస్క్. బాడీ అండ్ మైండ్ రెండు మెచ్యూర్గా ఉండవు. బిట్వీన్ 20 and 30 ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ ఫినిష్ చేసుకోవడం వాజ్ ద ట్రెండ్, అండ్ ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ వే. But after 30, if you start thinking of marriage, after 35, you start thinking of babies, then definitely the situation is different when nature is not on our side. So against the nature వెళ్తున్నప్పుడు obviously we have to take assistance from some technology. So that is ART, Assisted Reproductive Technologies. So ఇది కంప్లీట్గా తప్పు అనలేము, కంప్లీట్గా తప్పనిసరిగా అవసరము అని కూడా అనలేము.